ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదంలో మనము దేవుని ఆ ఫలాన్ని అనుభవించలేక అదే ఆశీర్వాదంలో నిలబడి ఆ దీవెనలోనే ఉండి పరిస్థితి తలకిందులైపోయింది అనుకోండి. అప్పుడు దేవుడిచ్చినటువంటి ఈ ఆశీర్వాదము పొందుకోకపోగా ఈ ఆశీర్వాదంలోనే ఉండి వ్యతిరేకంగా జీవితం ఎందుకున్నది అని ఆలోచన చేస్తే దేవుడు నీతిమంతుడు కాబట్టి మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టాలని మనకి తెలుస్తుంది. దేవుని ఆశీర్వాదం పొందుకోమని దేవుడు దీవెనని ఇచ్చిండు. ఆ దీవెనను మనం పొందుకోవాల్సినటువంటి సమయంలో వ్యతిరేకంగా శాపాన్ని పొందుకుంటా ఉన్నప్పుడు దేవుడు నీతిమంతుడై ఉండి మనము దేవునికి విరోధంగా తిరిగినందువల్ల కదా దేవుడిచ్చినటువంటి ఈ భూమి మీదనే దేవుడిచ్చినటువంటి ఈ ఆశీర్వాదంలోనే శాపాలని ఆశీర్వాదము రావాల్సినటువంటి సమయంలో దేవుని యొక్క అలాగనే మన ప్రవర్తనకి ప్రతిఫలంగా చేసినటువంటి తప్పులకు ప్రతిఫలంగా ఆశీర్వాదం బదులు దేవుని శాపాన్ని పొందుకుంటా ఉన్నామని అనిపిస్తుంది. నెహెమ్యా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఇదే విధంగా. వాళ్ళ రాజులకి నెహెమ్యాతో పాటు ఉన్నటువంటి దేవుని ప్రజలకి కలిగినటువంటి దురవస్థ వారి మీద ఏలికలుగా ఉన్నటువంటి వారి వాళ్ళ రాజులకి విస్తారమైనటువంటి ఫలం ఇస్తా ఉందంట. విస్తారమైనటువంటి ఫలం అంటే ఈ దేవుని ప్రజలు ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి చేతిలో చిక్కుబడి దేవుని ప్రజల్ని ఎంతగా నలిపేస్తా ఉన్నారు. అందుకే నెహెమ్యా ఈ మాట ఉపయోగించి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఒకసారి వచనాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 37వ వచనం. మా పాపములను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. సరే, బాగానే ఉంది, శ్రమలు కలుగుతా ఉన్నాయి. అతి విస్తారమైనటువంటి ఫలము శత్రువులకి వీళ్ళ ద్వారా కలుగుతా ఉంది. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో ఉన్నారు వీళ్ళు. ఎంత దురవస్థ. దేవుడు మనకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చిండు, ఇది దేవుని ద్వారా కలిగింది అని ఉద్యోగం చేసేటప్పుడు మీద ఉన్నటువంటి పై అధికారులకి మనము ఎలాగున్నామంటే ఈ చికెన్ 65 అంటారు కదా, అట్లాగా వాళ్ళకి బాగా అలసైపోయాను. అప్పుడు అనిపిస్తుంది మనకి చికెన్ 65 ఎట్లా తింటారు, బాగా బిర్యానీ వండి పెడితే ఎట్లా తింటారు, వేడి బిర్యానీ వండి పెడితే ఎట్లా తింటారు. అట్లాగా మన వారికి అలసైపోయినవి అనుకోండి, అప్పుడు ఈ వచనము మనకి సరిగ్గా సూట్ అవుతుంది. ఎందుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదంలో ఉండి దేవుడిచ్చినటువంటి పని చేసుకుంటా ఉంటే మా జీవితము వాళ్ళకెందుకు, అందులో అన్యులకి
దేవునిని ఎరిగినటువంటి వారికి అలసైపోయింది. ఎందుకు? వాళ్ళకి మేము ఇక ఎట్లా ఉన్నామంటే చికెన్ 65 లాగా, మటన్ బిర్యానీ లాగా, చికెన్ బిర్యానీ లాగా వాళ్ళకి మేము ఉన్నాం, మమ్మల్ని కాల్చుకొని తింటా ఉన్నారు. అలాగ జీవితం అయిపోయిందంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా మన జీవితాల్లో పాపాలు అనేవి దేవుని యొద్ద కూడా మనం ఏ రీతిగా వాళ్ళకి చులకనగా అయిపోయినామో మన పాపము కూడా దేవుని దగ్గర మనలని అంత తగ్గించే విధంగా చులకన అయిపోయింది. మన స్థితి అనేది మన పాపాన్ని బట్టి దేవుని దగ్గర చులకన అయిపోయినాం మనం. వీళ్ళది పెద్ద ఆలోచన చేయాల్సినటువంటి జీవితాలు కాదు. విడిచిపెట్టే విధంగా దేవుడు మన ఎడల ఆయన ఆలోచన ఉంటా ఉన్నది. ఎందుకు చేసుకోవటం ఇంత పని, ఇంత పరిస్థితి ఎందుకు కొని తెచ్చుకోవటం? అదే వచనానికి పైన కూడా ఈ విషయాలనే ప్రస్తావిస్తూ ఉంది. 36వ వచనం, చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. నిజమే కదా? దేవుడిచ్చినటువంటి ఉద్యోగము, దేవుడిచ్చినటువంటి కనాను దేశము, దేవుడిచ్చినటువంటి భూమి ఏదైతే ఉన్నదో ఇది నేను మీకు ఇస్తా, మీ పితరులు ఈ భూమిని స్వతంత్రించుకొని సుఖ సంతోషాల చేత నెమ్మదిగా జీవితాలను వెళ్ళదీస్తారని దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి వాగ్దాన భూమిలో ఉండి నెహెమ్యా చేసే ప్రార్థన ఏంటంటే లేఖనంలో చెప్పబడతా ఉంది. 36వ వచనం, నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. ఈ దాసులం అంటే మన ఇంట్లో మనమే చేతులు కట్టుకొని ఉంటే ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచన చేయండి. బ్యాంకు లోన్ తీసుకున్నాం, రెక్కల కష్టంతో మంచిగా జబర్దస్త్ ఇల్లు కట్టినాం. ఆ ఏరియాలో అంతకు మించినటువంటి ఇల్లు ఇంకోటి లేదు. అదే ఇంట్లో మనము చేతులు కట్టుకొని ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది? ఆ మనిషి యొక్క ఆలోచన, ఆ మనిషి యొక్క జీవితము ఎంత భయంకరంగా ఉంటుంది ఆలోచించడానికి. నెహెమ్యా కూడా ఇదే విషయాన్ని దేవునితో ప్రస్తావిస్తా ఉన్నాడు. మాకు ఇన్ని పరిస్థితులు వస్తా ఉన్నాయి, ఒకసారి మా వైపు చూడు, మేము దాసత్వంలో ఉండి మీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాం. సరే, బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నా, బాగానే ఉంది. వినేటువంటి మనిషి మనం ఒక పని ఉంది, ఆ పనిని బట్టి ఆ అధికారి దగ్గరికి పోయి మర్యాదగా విన్నవించుకుంటే అధికారి చేతిలో పని జరిగేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి మనం విన్నవించుకున్న దానిని బట్టి మన పని జరుగుతుంది. ఆ అధికారి దగ్గరికి కాకుండా ఈ రోడ్డును పోయేటువంటి ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నువ్వు మన చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెడతారుగా, మన చుట్టూ పొర్లుకుంటా తిరిగి నాకున్న సమస్య ఇది తీర్చానంటే తీరుస్తాడా? వాని వల్ల అవుతుందా? కాదు. ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుడు ఈరోజు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే మనము ఏ స్థితిలో ఉన్నా సరే చేసినటువంటి అపరాధాలను బట్టి ఆ అపరాధాల్లో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నా సరే మనము విజ్ఞాపన చేసే దేవుడు, మనము ఎవరికి ప్రార్థిస్తూ ఉన్నామో ఆ దేవుడు మనకి హృదయంలో ఎవరి గురించి ఆలోచన ఉందో ఆ దేవుడికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి బయటకు వస్తాం. ఆ దేవుడు ఈ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకురావడానికి సమర్థుడు. ఎందుకనగా ఈరోజు దేవుని వాగ్దానం ఏమిటంటే యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము, యెహోవా
ఇశ్రాయేలీయుల దేవ, నీవు నీతిమంతుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం. బానిసత్వంలో ఉన్నటువంటి ఒక పాపం చేసి శరీరాన్ని, జీవితాన్ని, ఆ కుటుంబాలని, ఆ సంఘాలని చిన్నాభిన్నం చేసుకొని నీతిని కోల్పోయినటువంటి జనాంగము మరలా నీతిని, దేవుని నీతిని కలిగి ఉండాలంటే ఆ దురవస్థలో వాళ్ళు పడ్డటువంటి వారు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపాలు ఉంటాయిగా, వాటిని అన్నిటినీ తీయగలిగినటువంటి వాని యొద్దకు పోయి విజ్ఞాపన చేయాలి. ఆ దురవస్థలో ఉన్నటువంటి పాపం ఏదైతే ఉందో, వారు చేసినటువంటి దుర్నీతి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ పరిహరించగలిగినటువంటి దేవుడు యెహోవా యేసు ప్రభు. ఆయన యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నట్లయితే ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మన ఏలికలుగా, మన అధికారులుగా ఉన్నటువంటి వారి నుంచి మనలని విడిపించటానికి ఈ నీతిమంతుడు సరైనటువంటి దేవుడు. ఆమేన్. అందుకే చెప్పింది ఇందాక, ఈ సరి అయినటువంటి దేవుని యొద్దకు మనం వెళ్ళి విజ్ఞాపన చేయాలి. అప్పుడేం జరుగుతుందంటే దేవుని యొక్క గొప్ప విడుదల మన జీవితాల మీదకి వచ్చి ఉంటుంది. దేవుని విడుదల, దేవుని యొక్క కాపుదల మన మీద నిలిచి ఉంటుంది. ఆమేన్. ఆ విడిపించగలిగినటువంటి నీతిమంతునికి ప్రార్థించుకుందాం. భూమి ఆకాశములను, మనుషుని యొక్క దుర్నీతిని పోగొట్టి భూమి ఆకాశముల యందు నీ కృపను స్థాపించువాడా, ఈ ఉదయకాలమందు శ్రేష్టమైనటువంటి నీ నీతి యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా నెహెమ్యా చేసినటువంటి ప్రార్థనను ఆలకించిన ఇమ్మానుయేలు దేవా, ఈ దినమున తండ్రి భయంకరమైనటువంటి దురవస్థలో, దాస్యములో వారి అధికారులకి బలహీనమైనటువంటి పరిస్థితులలో తండ్రి ఉండి ఎందరైతే నలిగిపోతూ ఉన్నారో ఆ అధికారుల నుంచి నీ ప్రజలను విడిపించమని, నీవు దేవుడవై ఉండి నీతిమంతుడవు కనుక నీ నీతి చొప్పున నీ ప్రజలను దర్శించి వారు చేసినటువంటి ప్రతి లోకపు పాపము నుంచి, ఈ లోకంలో నీకు విరోధముగా తిరిగినటువంటి ప్రతి కార్యము నుంచి వారిని నీ తట్టుగా, నీతి కలిగినటువంటి నీ సింహాసనము తట్టుగా తిప్పి వారి యొక్క దురవస్థల వారికి సమాధానమును, వారికి ఉత్తరం ఇచ్చి వారిని ఆదుకొనమని మీ పరిశుద్ధ శక్తి కలిగిన నామమునకు పరలోకపు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేసి మాకు విమోచకుడవు, మాకు దేవుడవై ఉన్నటువంటి మీకు ఈ మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.